ద్విగు సమాసం మరియు ద్వంద్వ సమాసం. సమాసంలో ఉన్న పదాలు సమప్రాధాన్యం కలిగితే ద్వంద్వ సమాసం. సమాసంలో పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తర పదం నామవాచకం అయితే ద్విగు సమాసం. ఇప్పుడు ఉదాహరణ గమనిస్తే పాడి పంటలు. ఇక్కడ పదాలు సమప్రాధాన్యం, పాడియు పంటయు సమప్రాధాన్యం అంటే ద్వంద్వ సమాసం. తర్వాత 4 వేదాలు, 4 అనే సంఖ్య, పూర్వపదం 4 ఉంది, ఉత్తర పదం నామవాచకం ఉంది, ఇది ద్విగు సమాసం. ద్విగు సమాసం ద్వంద్వ సమాసానికి మనకు ఈజీగా సంఖ్య ఉంటే ద్విగు సమాసంగా గుర్తుపెట్టుకోండి. 2 పదాలకు సమప్రాధాన్యం అంటే ద్వంద్వ సమాసంగా గుర్తుపెట్టుకోండి. ఇంకా తల్లిదండ్రులు, తల్లియు తండ్రియు ద్వంద్వ సమాసం. నలుదిక్కులు, 4 అనే సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసం. అన్నదమ్ములు, అన్నయు తమ్ముడియు ద్వంద్వ సమాసం. అదేవిధంగా అష్ట దిక్పాలకులు, అష్ట సంఖ్య గల దిక్పాలకులు ద్విగు సమాసం. ఈ విధంగా మనకు ద్వంద్వ దిగు సమాసాల గురించి